జడ్జి పేరుతో ఏదైతే ఆవేశపూరితమైనటువంటిది, ఆందోళన పూరితమైనటువంటిది ఏదో ఒక పాయింట్ పట్టుకు తిరుగుతున్నటువంటి వేళ ఓ వృద్ధుడు వాళ్ళకిస్తున్నటువంటి సూచన. నేను అర్ధరాత్రి 12 గంటల నుంచి 50 నిమిషాలకు ప్రధాన సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఎవరి గురించిన వీడియో అది? జెన్‌జీ అని నేడు మనం పిలుస్తున్న యువత బాగోగుల గురించి. ఓ యువత మీకు అందుబాటులో ఉన్న జెమినీని గాని, చాట్ జీపీటీని, గ్రోక్కు, డీప్‌సీకు, కో-పైలట్‌లని గాని అడగండి. అసలు స్వతంత్ర భారతదేశంలో పేపర్ లీక్‌లు ఎప్పుడు మొదలయ్యాయి అని ఏకరవ పెడతాయి. 60 ఏళ్ళు నిండిన పెద్దలను అడగండి. పరీక్ష రిజల్ట్ ఇవ్వడంలో జరిగిన అవకతవకలు కంప్యూటర్ మిస్టేక్ అని ఎంత కన్వీనియంట్‌గా ఆనాడు తోసేవాళ్ళు. అది ఎంత అబ్సర్డిటీ అనేది నేడు మీకు తెలుసు. కానీ ఏ ప్రభుత్వము పేపర్ లీక్‌లు వీళ్ళని శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఒక చట్టం తేవాలనుకోలేదు. అనుకునుంటే ఈపాటికే చట్టం ఉండేది కదా! ఈ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకేస్తుంది. అలాగే ప్రతిదీ 2014కు ముందు, ఆ తర్వాత అడగండి తెలుస్తాయి. మేము చదువుకునేటటువంటి సమయంలో అంటే స్వతంత్రం వచ్చి 3 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా మాకు చదువుకునే అవకాశం లేక ఇంజినీరింగ్ లాంటివి చదవలేకపోయాం. ఐఐటీల సంగతి దేవుడెరుగు. దేశం 4 దిక్కుల దిక్కుకోటి అన్నట్టుగా 4 ఉండేవి. మామూలు ఇంజినీరింగ్ కాలేజీలే లేవు. మెడికల్ కాలేజీల సంగతి చెప్పనవసరం లేదు. ఇప్పుడు దాదాపు ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్‌లు, నిట్లు, ఐఐటీలు ఇవి ఎప్పుడో వచ్చినాయి అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. అన్ని 2014 తర్వాత. అంటే జెన్‌జీ కోసం ఆలోచించే ప్రభుత్వం కాబట్టి ఇది సాధ్యమైంది. ప్రీ 2014 ప్రెజెంట్ గ్రోత్ పర్సెంటేజ్ ఎంబీబీఎస్ సీట్స్ భారత్లో చూస్తే 51,348 2014. ఇప్పుడు 1,28,976 అంటే 151% వృద్ధి. అలాగే మెడికల్ కళాశాలలు లెక్క చూసుకుంటే 2014 387, ఇప్పుడు 818, 111% వృద్ధి. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ 31,185 2014, 85,020 ఇప్పుడు 172% వృద్ధి. మెడికల్ సీట్ల విషయంలోనే ఇది అభివృద్ధి. మిలియన్ నెట్లో సెట్ చేస్తే మీకే తెలుస్తుంది. ఇకపోతే ఒక విషయం, 2014కు ముందు ఇంటర్నెట్ ఎంత స్పీడ్గా ఉంటే బ్రాడ్బ్యాండ్ అనేవాళ్ళు తెలుసా? కేవలం 250 కేబీపీఎస్ ఉంటే అది ఫాస్ట్ ఇంటర్నెట్. అలాగే 2014 వచ్చిన పాలసీ ఏంటో తెలుసా? 512 కేబీపీఎస్ స్పీడ్ ఉంటే కానీ దాన్ని బ్రాడ్బ్యాండ్ అనరు. మేము చదువుకునే సమయంలో నాన్నగారు 1వ తారీఖు జీతం వస్తే మాకు మనీ ఆర్డర్ చేస్తే దగ్గరలో ఉన్న ఊర్లు చేరడానికి కూడా 5 రోజులు పట్టేది. ఇప్పుడు మీ తల్లిదండ్రులకు ఒక్క పక్క ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు, ఇంకో పక్కన మీ అకౌంట్లో డబ్బు జమ అయిపోయినట్టు మెసేజ్. ఇంత వేగవంతమైన డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ ఏ దేశంలో ఉంది? అమెరికాలో ఎప్పటికీ కార్డులు గీకడే ఉంది. ఇప్పుడు 16-17 ఏళ్ళు పిల్లలు ఎంట్రన్స్లు రాసే పిల్లలు చూస్తున్నది మోడీ గారి ప్రభుత్వాన్ని. అడగండి మీ పెద్దల్ని, రోడ్ల గురించి అడగండి, మీ పెద్దలని వందే భారత్ల గురించి, రైలు డబ్బాల గురించి అడగండి, మీ పెద్దల్ని ఫోన్ అవస్థల గురించి, ఉంటుందో పోతుందో తెలియని కరెంటు గురించి, బ్యాంకుల్లో రుణ లభ్యత గురించి ఎన్ని కథలు చెప్తారో. కరోనా సమయంలో ఎంత వేగంగా వ్యాక్సిన్ వచ్చిందో, ఎంత వేగంగా ఇతర దేశాలను కూడా ఆదుకున్నా మీకు తెలుసు. ఏ దేశము చెయ్యని పని అది. ఇప్పుడు వచ్చి చికాకు పెట్టి అల్లరి చేసే అసహ్యకరమైనటువంటి బొద్దింకల్ని హిట్ కొట్టి వెళ్ళగొట్టి మనకెంత చేస్తూ మన గురించి రాత్రి వాళ్ళు ఆలోచించేటువంటి వాళ్ళని కాపాడుకుందామా వదిలేద్దామా అని చెప్తున్నారు.